మీ ఫ్రెండ్స్కి ఎట్లా వచ్చింది? నువ్వు రికమెండ్ చేసిన వాళ్ళందరికీ కూడా? వాళ్ళకి ఫుల్ వాసింది చెంప అంతా, మొత్తం ఇంత ఉబ్బింది ఆమె ఆఫీస్కి వస్తే. వస్తే ఇంకా ఆమె మస్తు ట్రై చేసింది వేరే వేరే దగ్గర, 10,000 20,000 అట్లా పెట్టుకుంది అప్పటికే 10,000. చూడండి ఈ అమ్మాయి చెప్పే విషయాన్ని, అప్పటికే తను పంటికి సంబంధించి 10,000 20,000కి పైన కన్సల్టేషన్స్ చుట్టూ తిరిగింది, మొత్తం అంతా చూపించుకుంటే ఇంకా ఆమె లాస్ట్కి ఆఫీస్కి వస్తే నేను చెప్పిన ఇట్లా మాకు తెలిసిన వాళ్ళది ఉంటుంది టూత్ పేస్ట్ పౌడర్, అది వాడండి అని అంటే ఇంకా ఆమె తీసుకుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నారంటే ఇదేదో అప్పుడే తెలిసింటే అయిపోతుండే, ఇన్ని డబ్బులు వేస్ట్ కాకపోతుండే. ఇంకా వేరే ఆమెకి ఇట్లా స్వీట్స్ తిన్నా ఏం తిన్నా పన్ను నొప్పి ఫుల్ ఉంటున్నాయి, ఇట్లా పుచ్చిపోయినట్టు అయింది ఆమె పన్ను, బ్లాకిష్ అయింది. ఈ టూత్ పౌడర్ వాడినప్పటి నుంచి ఆమెకి స్వీట్స్ తిన్నా ఏమైతలేదు, నొప్పి అయితే లేదు, బ్లాకిష్ కూడా తక్కువైంది. ఇట్లా నువ్వు మన సంస్థ నుంచి ఈ టూత్ పౌడర్ ఎన్ని సంవత్సరాల ముందు నుంచి తీసుకుంటున్నావు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు మన సంస్థలో ట్రావెల్ చేస్తున్నావు? 2 years. అంటే 2.5 years అయింది కదా. ఈ 2.5 yearsలో మీరు బాగా చూడండి, ఈ పాప తను రికమెండ్ చేసిన వాళ్ళందరూ కూడా 2 yearsకి ముందు నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ టూత్ పౌడర్ ద్వారా దాదాపు తను ఒక 5-6 మెంబర్స్కి 2 years కాలంలో చాలామందికి డబ్బులు కాపాడింది, వాళ్ళ పంటిని కాపాడింది, వాళ్ళ కుటుంబంలో ఉండే ఇల్నెస్ అంటే కుటుంబం మొత్తం బాధపడే ఇబ్బందులను కూడా కాపాడింది. ఈరోజు ఆ కుటుంబానికి మన టూత్ పౌడర్ అనేది ఒక బ్రాండింగ్ అయిపోయింది. అయితే తను పనిచేసే ఆఫీస్లో కూడా వాళ్ళ ఇంకొక ఫ్రెండ్కి వాళ్ళ కుటుంబంలో ఈరోజు మన టూత్ పౌడర్ కుటుంబ సభ్యునిగా మారిపోయింది. చెప్పండి అమ్మా, అసలు వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఎట్లాగా తీసుకున్నారు మన టూత్ పౌడర్? మా ఆఫీస్లో ఒక ఆమె ఉంటుంది, ఆమె ఫస్ట్ వాడింది పన్ను నొప్పికి, వాడి ఆమె వాళ్ళ హౌస్ ఓనర్కి కూడా చెప్పింది టూత్ పేస్ట్ అని, ఆ టూత్ పౌడర్ అని. ఆమె కూడా ఆ టూత్ పౌడర్ వాడింది. ఇంకా నా దగ్గర ఇంకా టూత్ పౌడర్ బాక్సెస్ కావాలని తీసుకుందామె. ఎన్ని తీసుకుంది? 2 తీసుకుంది. చూసారా? ఇంకా వేరే ఇంకా మా ఆఫీస్లో ఒక అన్న ఉంటాడు, వాళ్ళ వైఫ్కి కూడా టీత్ పెయిన్ అయితే ఇట్లనే మొత్తం క్యావిటీ లాగా అయింది. వాళ్ళకు కూడా ఎన్ని వాడినా తక్కువ కాలేదంట, లాస్ట్కి పౌడర్ యూజ్ చేస్తే తక్కువైంది. ఇంకా మళ్ళీ ఇంకొకటి తీసుకొని రమ్మని చెప్పారు. చూసారా? ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి దంత సమస్యల నుంచి వాళ్ళు ఏ దవాఖానలో అంటే దంతానికి సంబంధించి అలోపతిలో ఏ వైద్య శాస్త్రం చేయని వైద్యం ఈరోజు ఆయుర్వేదం ద్వారా మన సంస్థ ద్వారా వాళ్ళకి లభిస్తుంది. ఒక్కరికి అంటే మా యొక్క నైపుణ్యాన్ని మా యొక్క నైపుణ్యతని ఈరోజు సమాజంలో చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇది తాను బాగుపడమే కాకుండా ఇంకొకరి మేలు కోరడం. అంటే నేను ఒక్కరినే కాదు సమాజంలో, నేను ఒక్కరిని ఏదో దాచుకొని తీసుకుంటున్నా ఇంకా నేను ఎవరికి చెప్పొద్దని కాకుండా తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూ ఆ కుటుంబంలో ఉండే ఆర్థిక పరిస్థితిని కాపాడి రేపు ఇంకో కుటుంబానికి కూడా ఈ అన్యాయం